నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. మన దేశంలో ఫస్ట్ తరం సోషల్ రిఫార్మర్ దంపతులు జ్యోతిబా పూలే, ఆయన భార్య సావిత్రిబా పూలే వాళ్ళ జీవితం ఆధారంగా తీసిన పూలే మూవీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బ్రాహ్మణులు వర్సెస్ బహుజనులుగా మొదలైన ఈ వివాదము ఆ తర్వాత బ్రాహ్మణులు వర్సెస్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ లాగా మారింది. అనురాగ్ కశ్యప్ ఏకంగా బ్రాహ్మణుల మీద మూత్రం పోస్తాను అనేలాగా హైలీ డెరిగేటివ్ కామెంట్స్ చేయడం అనేది ఈ మొత్తం వివాదంలో పీక్స్. అసలు పూలే మూవీ నిజంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తీసిన మూవీనా? అందులో నిజం ఎంత? సెన్సార్ బోర్డు ఎందుకు ఈ మూవీ రిలీజ్ ని అడ్డుకుంది? ఎందుకు ఎక్కువ కట్స్ చేసింది ఈ మూవీలో? వాటితో పాటుగా ముఖ్యంగా మన దేశంలో సినిమా అనేది రాజకీయ అజెండాను ఎలా పుష్ చేసే ఒక ఆయుధంగా మారిపోయిందో కూడా తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఒక రాజకీయ అజెండా ప్రకారమే సెన్సార్ బోర్డు లాంటి వ్యవస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయో కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. పూలే మూవీ ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి సెన్సార్ బోర్డ్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఒక డిస్క్లైమర్ ని మీ ముందు పెడుతున్నాను. ఒకప్పుడు మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసిన బ్రాహ్మణులు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు పెంచి పోషించిన కుల వ్యవస్థకు ఇప్పుడు మన మధ్య ఉన్న మన స్నేహితులైన బ్రాహ్మణులు ఎలా బాధ్యులవుతారు? అస్సలు బాధ్యులు కారు. గతంలో జరిగిన పొరపాట్లకి ఇప్పటి బ్రాహ్మణుల్ని ఎవరైనా దూషిస్తే, ద్వేషిస్తే దాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. అలాగే ఒకప్పుడు ముస్లిం రాజులు చేసిన దౌర్జన్యాలకు, అరాచకాలకు, దాడులకు ఇప్పుడు మన మధ్య ఉన్న మన స్నేహితులైన ముస్లింలు ఏమాత్రం బాధ్యులు కారు. ముస్లింలైనంత మాత్రాన వాళ్ళను ద్వేషించడం అనేది చాలా అన్యాయం, దాన్ని ఖండించాలి. సో పూలే సినిమాను ఈ కోణంలో గనక అర్థం చేసుకుంటే అసలు వివాదమే ఉండేది కాదు. కానీ అర్థం చేసుకోకపోవడమే ఇప్పుడు వివాదానికి ప్రధానంగా కారణమైంది. ఆ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి, అప్పుడే ఇది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తుంటే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. 18th 19th సెంచరీస్లో మరాఠా సామ్రాజ్యంలో సామాజిక అసమానతలకు అద్దం పట్టే ఫోటో ఇది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళ మెడలో ఒక ముంత ఉంటుంది, వెనకాల నడుముకి కింది భాగంలో ఒక చీపురు కట్టను వేలాడి తీసుకొని వాళ్ళు వెళ్తుంటారు. ఇది సినిమా కోసం ఊహించి తీసిన విచిత్ర వేషమేం కాదు. ఇది చరిత్రలో ఉన్న వాస్తవానికి ప్రతీక. సో మరాఠా బ్రాహ్మణ పేష్వాల కాలంలో దళితుల పరిస్థితి ఇలాగే ఉండేది. అలా ఎందుకు? వాళ్ళు నడిస్తే మైలబడిపోతారు కాబట్టి ఎవరి నడకని, ఎవరి పాదముద్రల్ని వాళ్ళే చెరిపేసుకుంటూ నడవాలి అనేది అప్పటి రూలు. అలాగే దళితులు బయట తిరిగేటప్పుడు మనకు నోట్లో సలైవ, లాలాజలం వస్తుంది కదా, దాన్ని మనం ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తూ ఉంటాము. అయితే అప్పుడు అట్లాంటి సలైవ, లాలాజలం వస్తే దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడానికి వీలుండేది కాదు. అలా ఉమ్మితే ఆ నేల మైలబడిపోతుంది. మైలబడ్డ ఆ నేల మీద పేష్వాలు కూడా తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఉమ్మి వచ్చినప్పుడు దాన్ని అలాగే ఇంటికి తీసుకెళ్ళడానికి వీలుగా ఒక ముంతని మెడలో వేలాడదీసేవాళ్ళు. దీనికి ఇంకొక రీజను, ఉమ్మితే అది వర్షం నీళ్ళలో కలిసి మొత్తం వాటర్ బాడీస్ అన్నీ కూడా మైలబడిపోతాయి కాబట్టి ఆ వాటర్ని మళ్ళీ అందరూ పేష్వాలతో సహా అందరూ తాగాలి. కాబట్టి ఎవరి ఉమ్మిని వాళ్ళు అలాగే భద్రంగా ఇంటికి తీసుకెళ్ళాలి, అక్కడ శుభ్రం చేసుకోవాలి అనేది ఒక రూల్ ఉండేది. అంటరాని మహర్లు మూతికి ఇలా ముంత, నడుముకు చీపురు లేకపోతే కఠిన శిక్షలు ఉండేవి. పేష్వాల కాలంలో దళితులు అనుభవించిన అలాంటి అరాచక పరిస్థితుల్ని జ్యోతిబా పూలే, గులాంగిరి సహా తన అనేక రచనల్లో రాశారు. పూలే మూవీలో ఇలాంటి సీన్లు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఈ మూవీలో వివాదానికి కారణమైంది. మహారాష్ట్ర బ్రాహ్మణ పేష్వాల వల్ల ఘోరమైన అణచివేతకు బాధితులుగా మిగిలిన దళితుల్ని, అణగారిన వర్గాల ప్రజల్ని ఉద్ధరించడానికి 19వ శతాబ్దంలో నడుంగట్టిన దేశ తొలి సంస్కరణవాద దంపతులే మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన భార్య తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబా పూలే. వాళ్ళు కుల వివక్ష మీద మాత్రమే కాదు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతువుల మీద కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఇలా అనేక సామాజిక దురాచారాల మీద వాళ్ళు ఫైట్ చేశారు. వాటి మీద సవాళ్లుగా వీళ్ళు మారారు. సో వాళ్ళను అణచివేయడానికి అప్పటి అగ్రవర్ణంలో అంటే పాలకులుగా ఎవరైతే ఉన్నారో పేష్వాలు, అగ్రవర్ణ బ్రాహ్మణులు, వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత, దాడుల్ని ఎదుర్కొంటూనే పూలే దంపతులు 1873లో సత్యశోధక్ సమాజ్ని స్థాపించి సమానత్వం కోసం పనిచేశారు. అరాచకాలన్నిటికీ వ్యతిరేకంగా అభ్యుదయం కోసం వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి ఈరోజు విద్య అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే మహిళలకు విస్తృతంగా పాఠశాలలు ఏర్పాటు చేసి తను అవమానాలు ఎదుర్కొంటూ చదువు చెప్పకపోతే ఈరోజు చాలామంది మహిళలు ఇప్పటికీ విద్యకు దగ్గర అయ్యే వాళ్ళే కాదు. అలాంటి విప్లవాత్మకమైన మార్పులకు వాళ్ళు కారణమయ్యారు. అలాగని జ్యోతిబా పూలే బ్రాహ్మణ వ్యతిరేక అంటే అస్సలు కాదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. 1863లో కాశీబాయి అనే ఒక బ్రాహ్మణ మహిళకు పెళ్ళైన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె గర్భిణి. కడుపులో పిండాన్ని చంపేయడానికి అబార్షన్ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి.
చివరికి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని చంపి బావిలో పడేసింది. సో భర్త చనిపోయిన తర్వాత నువ్వు బిడ్డని ఎలా కంటావు అని చెప్పి ఆమెను అప్పటి పేష్వా పాలకులు జైల్లో పెట్టారు. ఇది తెలిసి జ్యోతిబా పూలే చెలించిపోయారు. భర్తలను కోల్పోయిన బ్రాహ్మణ మహిళలు తమ బిడ్డల్ని హత్య చేయకుండా ఒక రెస్క్యూ హోమ్ని అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ ఒక్క చర్యతో ఎంతో మంది బ్రాహ్మణ వితంతు మహిళలకు పూలే దంపతులు తల్లిదండ్రులాగా మారిపోయారు. ఇలాంటి గొప్ప సంస్కరణవాదుల్ని ఈ తరానికి చూపించాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ మూవీ తీసిన దర్శకుడు అనంత్ మహదేవన్ ఒక బ్రాహ్మణుడు. సో ఒక బ్రాహ్మణుడు తీసిన మూవీని బ్రాహ్మణులు అడ్డుకుంటున్న ఒక విచిత్రమైన కండిషన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ మూవీలో జ్యోతిబా పూలేగా ప్రతీక్ గాంధీ, ఆయన భార్య సావిత్రిబా పూలేగా పత్రలేఖ పాల్ యాక్ట్ చేశారు. ఏప్రిల్ 11న అంటే జ్యోతిబా పూలే 196వ జయంతి రోజు ఈ మూవీ రిలీజ్కి ప్లాన్ చేశారు. సెన్సార్ బోర్డు రిలీజ్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చేసింది. ఏప్రిల్ 7నే పర్మిషన్స్ ఇచ్చేసింది. పిల్లలు పెద్దలు అందరూ చూడదగ్గ మూవీ ఇది అని చెప్పి సెన్సార్ బోర్డు సభ్యులంతా ఈ మూవీ చూసి యూ సర్టిఫికేట్ ఇచ్చారు. రిలీజ్కి అన్ని సెట్ చేసుకున్నప్పుడు తను ఇచ్చిన యూ సర్టిఫికేట్ మీద సెన్సార్ బోర్డు తనే యూటర్న్ తీసుకుంది. అలా యూటర్న్ తీసుకోవడంతో పూలే మూవీ రిలీజు ఆగిపోయింది. 2 వారాల పాటు ఆగిపోయింది. ఏప్రిల్ 25న మళ్ళీ ఇది రిలీజ్ అవుతుంది. ఇలా ఆగిపోవడానికి కారణం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నా మహాత్ముడు జ్యోతిబా పూలే అని చెప్పి అంబేద్కర్ గర్వంగా చెప్పుకున్నారు. పూలే, అంబేద్కర్ ఇద్దరు కూడా మహారాష్ట్రలో పుట్టిన గొప్ప సంస్కర్తలు. ఆ మహారాష్ట్రలోనే ఇప్పుడు పూలే మూవీ నిషేధించాలి అని చెప్పి డిమాండ్లు పుట్టుకొని వచ్చాయి. Boycott Phule! Boycott Phule! This is not about only Brahman. ये सब सारे धर्मों के लिए है, सारी जातियों के लिए है. अपना इंडियन कल्चर दिखाया जा रहा है, इससे हम लोगों को नीचा दिखाया जा रहा है. మహారాష్ట్రకు చెందిన హిందూ మహాసంఘ్ ఈ మూవీ బ్రాహ్మణ కమ్యూనిటీని డిగ్రేడ్ చేసేలాగా ఉంది అని చెప్పి అభ్యంతరాల్ని రైజ్ చేసింది. ఆ ఒక్క సంఘమే కాదు, అనేక సంఘాలు ఆందోళనకు దిగాయి. బ్రాహ్మణుల్ని విలన్లుగా చూపిస్తున్నారు అని చెప్పి ట్రైలర్లో సావిత్రిబా పూలే మీద ఒక బ్రాహ్మణ అబ్బాయి పేడతో కొడతాడు. సో అలాంటి సంఘటనలకు చారిత్రక ఆధారాలు ఏవీ లేదు అనేది వాళ్ళు రైజ్ చేసిన అబ్జెక్షన్. హిందూ మహాసంఘ్ అబ్జెక్షన్ చెప్పిన సీన్ ఇదే, ఒక్కసారి చూడండి. అయితే దీని మీద డైరెక్టర్ వివరణ ఇచ్చాడు. ప్రఖ్యాత దర్శకుడు శామ్ బెనగల్ గతంలో ఎప్పుడో తీసిన భారత్ ఏక్ కోజ్ అనే సిరీస్ 1988-89లో దూరదర్శన్లో సిరీస్ లాగా టెలికాస్ట్ అయింది. అందులో సావిత్రిబాయి పూలేకి సంబంధించి పేడ కొట్టే సేమ్ సీన్ ఉంటుంది. ఒక్కసారి చూడండి. धर्म भ्रष्ट करने वालों का ऐसा ही होता है। तू हिम्मत रखो सावित्री, ये तो शुरुआत है। उनका समाज हम पर कीचड़ी उछाल सकता है और कर ही क्या सकता है। 1988-89లో దూరదర్శన్లో టెలికాస్ట్ అయినప్పుడు లేని అబ్జెక్షన్స్, అప్పుడు లేని రాజకీయము ఇప్పుడే ఎందుకు అనేది దర్శకుడి ప్రశ్న. ఇక్కడ సెన్సార్ బోర్డ్ ఈ ప్రశ్నకు కనీసం ఆన్సర్ కూడా చేయలేదు. కానీ ఈ మూవీ మీద ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో వాటిని మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. బ్రాహ్మణ్ ఫెడరేషన్ రిక్వెస్ట్ ని సెన్సార్ బోర్డ్ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా 12 కట్స్ ని చేయాలి అని చెప్పి ఈ మూవీ యూనిట్ కి ఏకంగా ఒక లిస్ట్ పంపించింది. ఇంతకీ ఏంటా కట్స్ అంటే, ఉదాహరణకు ఈ డైలాగ్ వినండి. మహర్లు ముంతా చీపుర్లు కట్టుకొని నడవాలి అనే డైలాగ్ ని తీసేయాలి అని చెప్పి సెన్సార్ బోర్డ్ చెప్పింది. దానికి బదులుగా అందరికీ దూరంగా నడవాలి అని చెప్పి మార్చండి అని చెప్పింది. అంటే ఇక్కడ ఏది సీరియస్ విషయము, చరిత్రలో ఎలా ఉన్నారు అని చెప్పి ఈ తరం వాళ్ళు తెలుసుకుని అంటరానితనం ఎంతటి ప్రమాదకరమైందో, ఎంత విచ్ఛిన్నం చేసిందో సొసైటీ అనేది ఆ రియలైజేషన్ రావాలి అని కదా. అది చరిత్రలో జరిగింది కదా, దానికి ఆధారాలు ఉన్నాయి కదా. సో దాన్ని కట్ చేయమని చెప్పారు. అలాగే మహర్, మాంగ్, మన దగ్గర మాలా, మాదిగా అని దళిత కులాల్లో ఎలా ఉంటాయో మహారాష్ట్రలో మహరు, మాంగ్ ఈ దళిత కులాల పేర్లను మూవీలో వాడకూడదు అని చెప్పి ఆ పేర్లను తొలగించేశారు. మరి వివక్ష ఎవరి మీద చూపించినట్టు? ఆ పేర్లే వాడకపోతే చూస్తున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది ఒక ప్రశ్న. అలాగే కుల వివక్షని చర్చించే కొన్ని సీన్లకి వాయిస్ ని కట్ చేయమని చెప్పింది సెన్సార్ బోర్డు. అంటే వివక్షకు సంబంధించిన చర్చని కంప్లీట్ గా డైల్యూట్ చేసేలాగా కట్స్ జరిగాయి. అంతేకాదు, బ్రిటిషర్లు మన దేశాన్ని 100 ఏళ్ల పాటే బానిసత్వంలో ఉంచారు. కానీ అణగారిన వర్గాల ప్రజలు 3000 ఏళ్ల పాటు వివక్షలోనే ఉన్నారు. ఆ వివక్ష నుంచి వాళ్ళని విముక్తుల్ని చేయాలి అని చెప్పి మెయిన్ క్యారెక్టర్ అయిన పూలే క్యారెక్టర్ చెప్పే డైలాగుల్లో ఈ 3000 ఏళ్ళు అనే నంబర్ని తీసేయాలి అని చెప్పి దాన్ని ఒక మేజర్ కట్ గా రికమెండ్ చేసింది సెన్సార్ బోర్డు. గులామీ సే లోగోं को स्वतंत्र करना चाहता हूं वो 3000 साल पुरानी है. సో టోటల్గా రియల్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని డైల్యూట్ చేసి చాలా సాఫ్ట్గా మూవీని ప్రజెంట్ చేసి చరిత్రని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న తీవ్రమైన విమర్శలు. అంటే ఒకప్పుడు ఎంతటి వివక్షని దళితులు అనుభవించారు అనేది ఉన్నది ఉన్నట్లు చూపించకుండా సెన్సార్ బోర్డు చాలా కట్స్ వేసింది. ఇప్పుడు ఏప్రిల్ 25వ తేదీన ఈ 12 కట్స్తో మూవీ రిలీజ్ అవబోతోంది. ఇలా సెన్సార్ బోర్డు పూలే మూవీకి 12 కట్స్ వేయడం మీద దేశవ్యాప్తంగా బహుజనులు
విమర్శలు చేశారు. ఇది బ్రాహ్మణ డామినెంట్ సెన్సార్ బోర్డు పూలే మూవీ మీద చూపిస్తున్న వివక్ష అని చెప్పి తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చరిత్రను కూడా సినిమాల్లో చూపించనివ్వట్లేదు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకము అని చెప్పి కూడా అన్నారు. అయితే ప్రముఖ ఫిల్మ్ మేకరు అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే అంశం మీద ఆయన ఏమన్నారు అంటే, గతంలో ధడక్ 2 మూవీ టైంలో మోదీ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించారు అని చెప్పి సెన్సార్ బోర్డు మాకు చెప్పింది. కానీ ఈ కారణంతోనే సంతోష్ మూవీని ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ అవనివ్వలేదు. ఇప్పుడు బ్రాహ్మణులు పూలే మూవీని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి అనురాగ్ కశ్యప్ ఇక్కడ అనడం జరిగింది. కుల వ్యవస్థ లేకపోతే మీరు బ్రాహ్మణులు ఎలా అవుతారు అని చెప్పి డైరెక్ట్ అటాక్ కొనసాగించారు ఆయన. మీరెవరు అసలు, ఎందుకు ఇంతగా దిగులు పడుతున్నారు ఈ మూవీ విషయంలో? కుల వ్యవస్థ లేకపోతే జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎవరితో పోరాడారు? మోదీ చెప్పినట్లు భారతదేశంలో కుల వ్యవస్థ లేకపోతే మరి మీ బ్రాహ్మణత్వం ఉనికిలో ఉందా లేదా? ప్రజలు మూర్ఖులు కాదు, మీరు బ్రాహ్మణులా లేదా పెత్తనం చేసేవాళ్ళు బ్రాహ్మణులా? ఇప్పుడే తేల్చండి అని చెప్పి అనురాగ్ కశ్యప్ చాలా సీరియస్ టోన్తో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ బ్రాహ్మణ సంఘాల్లో ఒక కలకలం రేపి వాళ్ళ నుంచి చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఆ వర్గీయులు అదే పోస్ట్ కింద ఆయన్ని విమర్శిస్తూ చాలా కామెంట్స్ సహజంగానే చేస్తారు కదా, సో అలా కామెంట్స్ చేసినప్పుడు అతను అదుపు తప్పిపోయాడు కంప్లీట్గా. అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణుల మీద నేను మూత్రం పోస్తాను అయితే ఏంటి అనే టైప్లో సీరియస్ కామెంట్స్ చేశాడు. This is a big controversy which is now brewing. He's made a controversial remark with regards to Brahmins. The dialogue said that they will urinate on Brahmins. ఆ కామెంట్స్ వైరల్ అవడంతో బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకమై అనురాగ్ కశ్యప్ మీద ఒక యుద్ధం ప్రకటించారు. పబ్లిక్ టాయిలెట్స్ ముందు అనురాగ్ కశ్యప్ ఫోటోల్ని అతికించారు. సో ఆ రకంగా వాళ్ళు ప్రొటెస్ట్ని తెలియజేశారు. ब्राह्मणों पर मूतेंगे कोई प्रॉब्लम, तो मैं ये कहना चाहता हूँ कि अनुराग अब तेरे को प्रॉब्लम होगी, तुझे ये पता चलेगा, तेरे को कोड होगा कोड। अनुराग कश्यप देखिए विवादित किस्म का आदमी है, उसको पता है कि वो क्या करेगा तो चलेगा हिंदुस्तान में, लेकिन अब उसकी अवधारणा नहीं चल पाएगी. నిరసనలు తీవ్రంగా రావడంతో తన కామెంట్స్ మీద ఆయన వెనక్కి తగ్గుతూ నేను క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పారు. అలాగే క్షమాపణలు చెప్తూ నాకు నా కుటుంబానికి చాలా డెత్ థ్రెట్స్ వస్తున్నాయి, నా కూతుర్ని అత్యాచారం చేస్తాము అని చెప్పి కూడా బెదిరిస్తున్నారు అని చెప్పి చెప్పారు. He is claiming that his family is receiving death threats and rape threats. సో ఈ వివాదము ఇట్లా కొనసాగుతూనే ఉంది. అంటే ఈ ఇష్యూ అంతా కూడా పూలే వర్సెస్ బ్రాహ్మణ్ అసోసియేషన్స్ లాగా మొదలైన వివాదం కాస్త అనురాగ్ కశ్యప్ వర్సెస్ బ్రాహ్మణ్ గ్రూప్స్ అనేలాగా ప్రస్తుతం మారిపోయింది. ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణం ఏంటి? సెన్సార్ బోర్డు ఈ మూవీని అడ్డుకోవడము, అడ్డగోలు కట్స్ వేయడం. ఇక్కడ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నాను. అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ దుర్మార్గమైనవి, తీవ్రంగా ఖండించాల్సినవి. సో వాటిని ఎవ్వరూ సమర్థించట్లేదు. ఇక్కడ నేను కూడా అస్సలు సమర్థించను. అలాంటి కామెంట్స్ ఖచ్చితంగా చేయకూడదు. ఆయన క్షమాపణ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన డాటర్కి రేప్ థ్రెట్స్ ఇవ్వడం కూడా ఖచ్చితంగా మనం ఖండించాల్సింది. మన దేశంలో ఉండే సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 సెక్షన్ 5B ప్రకారము ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి కనుక అనిపిస్తే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చినా కూడా ఆ మూవీని ఆపే పవర్ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది అని కనుక అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు సెక్షన్ 13(1) ప్రకారం మూవీ రిలీజ్ అవ్వకుండా బ్రేక్ లేయచ్చు. ఈ రెండు సందర్భాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాని ఆపడానికి కారణాలు చెప్తూ గెజెట్ని రిలీజ్ చేస్తాయి. పూలే మూవీ విషయంలో ఇలాంటివి ఏవి కూడా జరగలేదు. అట్లాంటి శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది అనేలాగా కూడా గెజెట్ రిలీజ్ చేయడము లాంటివి ఏవి కూడా జరగలేదు. అయినా సరే డైరెక్ట్గా సెన్సార్ బోర్డ్ ఈ మూవీని ఆపేసింది. సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత విడుదల అనేది ఆగిపోయింది. పూలే మూవీ విషయంలో ఇన్ని కట్స్ వేసిన సెన్సార్ బోర్డు గతంలో కొన్ని వివాదాస్పదమైన మూవీస్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఎలా వ్యవహరించింది అది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. 2023లో రిలీజ్ అయిన ద కేరళ స్టోరీ, దాన్ని ఎవరు రాజకీయం చేశారు? కేరళలో 32,000 మంది హిందూ యువతుల్ని లవ్ జిహాద్ ద్వారా ఇస్లాంలోకి మార్చేసి ఐసిస్ ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పి ఏకంగా మూవీ ట్రైలర్లో పెట్టారు. అప్పుడు చాలా గందరగోళం తలెత్తింది. నాలా చాలా మంది అమ్మాయిలు ఇల్లు వదిలి పారిపోయి వచ్చి ఈ ఎడారిలో బంధించబడ్డారు. చివరికి సుప్రీంకోర్టు అంటే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు 32,000 మంది అనే నంబర్ తప్పు, దానికి ఎలాంటి ఆధారాలు లేవు, అది కంప్లీట్గా ఫిక్షనల్, డిస్క్లైమర్ వేయండి అని చెప్పి డిస్క్లైమర్ వేయించింది. అయితే ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2023 ఎలక్షన్ ర్యాలీస్లో, కర్ణాటక ఎలక్షన్ ర్యాలీస్లో కేరళ స్టోరీ మూవీని పదే పదే ప్రస్తావిస్తూ ఇస్లామోఫోబియాని పెంచి పోషించారు. కేరళ స్టోరీకి ఇన్ దినో काफी चर्चा है। कहते हैं केरला स्टोरी सिर्फ एक राज्य में हुई आतंकवादियों की छद्म नीतियों, ఇస్లామోఫోబియా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఓట్లు వేయించుకున్నారు. అలాంటి కేరళ స్టోరీ విషయంలో సెన్సార్ బోర్డు అడ్డుకోలేదు.
2022లో రిలీజ్ అయిన కాశ్మీర్ ఫైల్స్ మూవీ కూడా అంతే కదా. కాశ్మీరీ పండిట్ల మీద చాలా ప్రేమ ఉన్నట్టు, కన్నీరు గార్చినట్టు మాట్లాడిన కేంద్రం పెద్దలు ఆ తర్వాత ఏం చేశారు? పండిట్స్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఏమైనా తీసుకున్నారంటే అలా తీసుకున్న స్టెప్స్ ఏమీ లేవు. పైగా దేశవ్యాప్తంగా కూడా ముస్లిమ్స్ని ఒక బూచీల్లాగా, శత్రువులాగా చూపించడంలో కూడా చాలా సక్సెస్ అయ్యారు. అక్కడ జేఎన్యూ లాంటి ఉన్నత విద్యాసంస్థ గౌరవాన్ని ఆ మూవీలో ఘోరంగా దెబ్బతీశారు, అసత్య ప్రచారాలు చేశారు అక్కడ ఉండే ప్రొఫెసర్స్ మీద. అయినా సరే ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని తప్పుగా చూపించినా కూడా సెన్సార్ బోర్డు అక్కడ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. అందుకే అదొక వల్గర్ ప్రాపగాండా మూవీ అని చెప్పి ఇజ్రాయలీ ఫిల్మ్ మేకర్ నాదవ్ లెపిడ్ క్రిటిసైజ్ చేశారు. 2024లో రిలీజ్ అయిన ద సబర్మతి రిపోర్ట్ మూవీని అయితే ఏకంగా పార్లమెంట్లోనే ప్రదర్శించారు. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ సభ్యులంతా కూడా ఆ మూవీని చూసి 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల వెనుక ఉన్న వాస్తవాన్ని చూపించింది ఈ మూవీ, నిజాయితీగా చూపించారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. గోద్రా అల్లర్లలో 1000 మందికి పైగా ముస్లిమ్స్ చనిపోయారు అని చెప్పి రిటైర్డ్ జడ్జిలు ఇచ్చిన ఇండిపెండెంట్ రిపోర్ట్ ఇప్పటికీ మనకి నెట్లో అందుబాటులో ఉంది. సిట్టు సుప్రీంకోర్టు దగ్గర మోదీ పేరు చెప్పినందుకు అప్పటి ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఈ మధ్య ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా ఇప్పటికే ఆయన రిలీజ్ కాలేదు. బిల్కిస్ బాను గోద్రా అల్లర్ల సజీవ సాక్ష్యం కదా. ఆమె మీద సామూహిక అత్యాచారం చేసిన వాళ్ళని గుజరాత్లో ఎలా సత్కరించారో దేశం మొత్తం చూస్తుంది కదా. సబర్మతి రిపోర్ట్ మూవీ గుజరాత్ అల్లర్లను కప్పిపుచ్చడానికే వన్ సైడెడ్గా తీశారు అనే విమర్శలు వచ్చాయి. అయినా సరే అప్పుడు సెన్సార్ బోర్డుకి ఎలాంటి అభ్యంతరాలు కనిపించలేదు. రీసెంట్ రిలీజ్ చావా మూవీనే తీసుకోండి. మరాఠా సామ్రాజ్యాన్ని రూల్ చేసిన ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చావా మూవీ నాగ్పూర్లో మత ఘర్షణలకు కారణమైంది. 100 ఏళ్ల క్రితం నాటి ఔరంగజేబు సమాధిని ఇప్పుడు తవ్వాలి అనే డిమాండ్లు చావా మూవీ చూసిన తర్వాత బయటకు వచ్చాయి. అవి చాలా ఘర్షణలకు దారితీశాయి. మూవీ రిలీజ్కి ముందే సెన్సార్ బోర్డు ఇలాంటి ఉద్రేకాలని రెచ్చగొట్టేలాంటి సీన్స్ని ఎందుకు అలో చేసింది? ఎందుకు కట్స్ చేయలేదు? ఇన్ని ప్రాపగాండా మూవీస్ రిలీజ్కు లేని అభ్యంతరాలు సంఘ సంస్కర్త అయిన పూలే జీవితం మీద తీసిన ఈ పూలే మూవీకే ఎందుకు? పేష్వాల పాలనలో దళితుల మీద అణచివేత కొనసాగింది అనేది చరిత్ర చెప్తున్న వాస్తవం. అలాంటప్పుడు ఇప్పుడున్న హిందుత్వ సంఘాలకు దాని మీద ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఒకవేళ మూవీ తీసినా తీయకపోయినా కూడా చరిత్రలో అది వాస్తవం కదా. చరిత్ర పుస్తకాల్లో ఉంది, అంబేద్కర్ రాసిన ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్లో కూడా ఉంది. సో మూవీలో కట్స్ వేసినంత తేలిక కాదు చరిత్రలో కుల వివక్ష పేజీల్ని కట్ చేయడం. పూలే కాలం నాటి పేష్వాలు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ సమాజంలో సమానత్వాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు మాత్రం ఇప్పటికీ ఉన్నారు. ప్రజల్ని కలిపి ఉంచడం కంటే విడిపోయి కొట్లాడుకుంటుంటే ఆ కొట్లాట మధ్యలోకి వచ్చి ఓట్లు ఏరుకోవాలి అని చూసే రాజకీయ నాయకులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పూలే లాంటి మూవీస్ ఖచ్చితంగా యువతలో చైతన్యాన్ని తీసుకొని వస్తాయి. కులాన్ని ఎలా చూడాలో ఒక క్లారిటీని యువతకి తీసుకొని వస్తాయి. ఫైనల్గా ఇప్పుడు అనేక వివక్షల్ని దాటుకుని పూలే మూవీ ఏప్రిల్ 25వ తేదీన థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి. సినిమాకు ఎక్కువ కట్స్ చేసినంత మాత్రాన, కొన్ని చారిత్రక వాస్తవాలను చెరిపేసినంత మాత్రాన ఇప్పుడు జరిగిన చర్చను దృష్టిలో పెట్టుకొని మూవీ చూస్తే మనకు అసలు ఏముంది, ఏం చూపించారు అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. నిజంగానే అబ్జెక్షనబుల్గా మూవీని చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా అందరూ ప్రొటెస్ట్ చేయొచ్చు. సినిమాకి కట్స్ వేసినంత తేలిక కాదు చరిత్రలో నుంచి పూలే దంపతుల అడుగుజాడల్ని చెరిపివేయడం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.